ఆయన చెప్పకుండా చేయకుండా బయటికి నడవండి అనేసరికి దెబ్బ దెబ్బ రెడీ అయిపోయి చిన్నపిల్లలాగా ఒకటే గెంతులు వేస్తాము. ఎక్కడికంటే బయటికి ఫుడ్ తినడానికి అయితే తీసుకొచ్చిండు. ఎందుకు ఇంట్లో వండుతుండే కదా అంటే పొద్దు నుంచి నాకు స్టమక్ పెయిన్ అయిందనమాట. మా అత్తమ్మ వండింది నచ్చలేదంట, అందుకోసమే బయటికి తీసుకొచ్చిందంటే జస్ట్ జోక్ చేసిన. అంటే నాకు పొద్దు నుంచి హెల్త్ బాగాలేదు కదా ఎందుకులే అన్నట్టు బయటికి అయితే తీసుకొచ్చిందంట. కానీ పిల్లలతోని బయట ఫుడ్ తినాలంటే చాలా కష్టం. ఎందుకంటే అలా మూతులు తుడవాలి, ముక్కులు తుడవాలి, కింద పడేస్తారు మీద పడేస్తారు, ఇవన్నీ అవసరం అని అన్నట్టు ఇంకా ఇంటికి పార్సల్ తీసుకొని పోయినాం. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఆ కార్లో అయితే పిల్లలు అస్సలు ఉంటలేరు, పట్టలేకపోతున్నాం. ఈ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చేలోపు బిర్యానీ అయితే చల్లగా అయిపోయింది. అయినా సరే ఏం చేస్తాం చెప్పండి, వేడివేడిగా తినే బదులు చల్లగా ప్రశాంతంగా తినడం బెటర్ కాబట్టి అందరం మంచిగా ప్రశాంతంగా సర్వ్ అయితే చేసుకుంటున్నాం. నా కోసం పన్నీర్ బిర్యానీ, పిల్లల కోసం, మా అత్తమ్మ కోసం, మా ఆయన కోసం అయితే చికెన్ బిర్యానీ. ఇంకా మంచిగా మూవీ పెట్టుకొని, కొత్త మూవీలు ఏమైనా ఉంటే సర్చ్ చేసి ఆ మూవీ పెట్టుకొని ప్రశాంతంగా తింటున్నాం. కానీ పిల్లలు అయితే కింద పడేసి మీద పడేసి వాళ్ళు ఎట్లా తింటారో తెలుసు కదా అందరు పిల్లలు ఉన్న వాళ్ళకి. ఇంకా మేమైతే ఈరోజు అయితే ఇట్లా ఎంజాయ్ చేసినాం. మీరు ఎట్లా ఎంజాయ్ చేసినా కింద అయితే కామెంట్ చేయండి. ఇంట్లో వండుకొని ఇక చేత కదా ఇట్లా బయట తింటారని అనుకోకండి. అప్పుడప్పుడు తింటాం, రోజు అయితే తినలేం కదా. అప్పుడప్పుడు ఏదో ఒకటి వస్తుంది కదా, జ్వరమనో, కడుపు నొప్పో, నెత్తి నొప్పో, అట్లాంటప్పుడు ఇట్లా బయట తినక తప్పదు.